తెలంగాణ రాష్ట్రం అప్పులోకి ఉండడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, గత ప్రభుత్వం అప్పులు చేసిన దానికి వడ్డీలు కడదానికి సరిపోట్లే అంటారు. అది మరి సోయి మరి ఎలక్షన్ ముందర నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు తెలవాలి కదా. సింధు జలాల ఒప్పందాన్ని మన భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు? సింధు నది ఒప్పందం వల్ల భారతదేశానికి ఎంత నెహ్రూ గారు అన్యాయం చేశారనేది చాలా మందికి తెలియదు. 85% వాటరు పాకిస్తాన్ వాడుకోవాలి. అదేంటి? వినండి, కేవలం 15% వాటరే భారతదేశం వాడుకోవాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అన్నదాతలు వదిలిపెట్టి అందర బామల చుట్టూ తిరుగుతున్నారు. హెలికాప్టర్లకే 50 కోట్లు ఖర్చు అయింది ప్రతి నెలకి అని చెప్పి మాట్లాడుతున్నారు. 2 గంటల ప్రయాణానికి కూడా నాకు హెలికాప్టర్ నాకెందుకు ఇవ్వవు? రైతులు చాలా బాధపడుతున్నారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం రైతుల కన్నా వచ్చే ఎలక్షన్స్ వరకు వాళ్ళని చిత్రహింసలు పెట్టకండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ తెలంగాణ రాష్ట్రం రావడంలో తన వంతు పాత్ర పోషించిన ఉద్యమ నేత, డాక్టర్ అండ్ బీజేపీ ఎక్స్ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే వెంకట్. బాగున్నారు సార్? సార్, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గుణపాఠం అనుకోవచ్చా? పాకిస్తాన్ చెప్పాలంటే అది కుక్కతో ఒక వంకర అన్నట్లు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. మోడీ గారికి ముందు, మోడీ గారి తర్వాత పాకిస్తాన్ని మనం దండించే వైఖరిలో చాలా మార్పు. ఇప్పుడు మనం చేస్తున్నది అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్. గతంలో మన మీద దాడి చేసినప్పుడు, టెర్రరిస్ట్ అటాక్లు అయినప్పుడు, బాంబే లాంటి ఘటన అయినప్పుడు మా ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి చెప్పుకునేది. కానీ ఈరోజు మా బాలకృష్ణ సినిమాలో ఉన్న డైలాగ్ ఉంటుంది కదా, మీ ఊరికి వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీ ఇంటి నడిబొడ్డున కొడతాం అనే తోని ఈరోజు మనము ముందుకెళ్తున్నాం. దాంతో భారతదేశం మీద పాకిస్తాన్కు భయం, యావత్ ప్రపంచానికి ఒక గౌరవం కూడా పెరిగింది. ఇప్పుడు మోడీ గారు చెప్పిందే చేసిరు అనుకోవచ్చా సార్? మనం ఓన్లీ క్లారిటీతో చెప్పడం జరిగింది ఫ్రమ్ ద ఫస్ట్ డే అన్వర్డ్స్, ఇంక్లూడింగ్ ఈరోజు మన షరీఫ్ వాళ్ళ ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది. మాకు సంకేతాలు ఇచ్చే కొట్టారు అని. అయినా కానీ సార్ ఏం మన ఉద్దేశం ఏంటి, ఏదైతే టెర్రరిస్టు అతి క్రూరంగా మన భారతీయుల్ని చంపారో దాని ప్రతీకారంగా టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేస్తామన్నాం. కానీ ఎప్పుడు మనం పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తాము, పాకిస్తాన్ మిలిటరీని అటాక్ చేస్తామని ఎప్పుడు మనం చెప్పాలి. అది మనం ఒక చుక్క రక్తం కాకుండా, ఒక చిన్న మనకు డ్యామేజ్ కాకుండా పాకిస్తాన్కు మనం కేవలం 23 నిమిషాల్లో 683 కోట్ల సామాగ్రితో 32,000 కోట్ల డ్యామేజ్ పాకిస్తాన్ ఈరోజు చేశాం. సార్, మనం ఉగ్రవాదుల్ని అంతం చేస్తే పాకిస్తాన్ వాళ్ళు మరి ఎందుకు కవింపు చర్యలకి తెగబడి దాడులు చేస్తున్నారు ఆర్మీ మీద? వాళ్ళు ఏమనుకున్నారు, మన ప్రతిస్పందన ఈ రీతిలో ఉంటుందని ఊహించలేరు. దెబ్బకు భయపడ్డారు, కాళ్ళబేరానికి వచ్చారు. సరే, మే 10th 23rd ఎర్లీ మార్నింగ్ ఒక 23 minutes ఒక 11 ఎయిర్ బేసెస్ మీద స్ట్రైక్తోని ఆ కాళ్ళబేరానికి వచ్చారు. మన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ని మనం ఇప్పుడు యుద్ధం చేయాలని. ఎందుకంటే మనది ఎట్లా ఉంటుంది, మనం మంచి పాయింట్ షర్ట్ వేసుకొని మంచి కార్లో వెళ్ళేటోడు బురదల పోయేటోనితో పంచాయతీ పెట్టుకోడు కదా. అవునవును. సో మనం ఏంటంటే ఎదుగుతున్న ఎకానమీ, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది, ముందు 4వ అతిపెద్ద వ్యవస్థగా మారుతుంది. యావత్ ప్రపంచం భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ గుర్తిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రతిష్ట మరియు ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడే కయ్యం పెట్టుకోదలుచుకోలేదు కాబట్టి మనం ఓపిక పెట్టాం.
సార్ పాకిస్తాన్లో అభివృద్ధి లేదు, ఉగ్రవాదులను మాత్రం పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది ఇప్పటికీ. అదే కదా మీరు చూడండి, ఎక్కడైనా డెవలప్మెంట్ లేని దగ్గరనే హింస ఎక్కువ ఉంటుంది. మీరు చూశారు కదా గతంలో. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మాకు పాకిస్తానే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కానీ, లేదా ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, లేకుంటే సిరియా కానీ, గాజా కానీ, పలస్తీన్ కానీ, అల్జీరియా కానీ, నైజీరియా కానీ, ఎక్కడ చూసినా కూడా ఈ మతపరమైనటువంటి ఛాందస్సవాదం ఉండటం వల్ల డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఏమవుతుంది, హింసావాదం పెరుగుతుంది. సార్ కొంతమంది రాజకీయ నాయకులు మేము పాకిస్తాన్ ప్రేమిస్తాం, మీతో పంచాయతీ మాకేంటి ప్రాబ్లం, మీరు ప్రేమించబోతే మేము ప్రేమించొద్దా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు సార్ దీన్ని? ఇక వాళ్ళని మనం ఏం చేస్తాము, ఇప్పుడు మన శత్రువులు అంటే మనం ఎదుర్కొనొచ్చు, అవును. ఇంటి శత్రువుల్ని మనం ఏం చేస్తాము, ఏమో టైం వస్తుంది, అందరికీ ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయించే టైం వస్తుంది. సార్ బీసీ కులగణన బిల్లుని ఆ కేంద్రం ఆమోదించింది, ఈ క్రెడిట్ మాత్రం రాహుల్ గాంధీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి వెంకట్, నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి హిందువులందరూ కులాలకు అతీతంగా ఏక్ హిందూ శ్రేష్ఠ హిందూ కావాలనే తపన, నెంబర్ 1. నెంబర్ 2, కులాలు అనేది వృత్తుల ద్వారా వచ్చినాయి, సడన్గా రాలే. వృత్తులు చేసేది కులాలుగా మారినాయి. ఈరోజు మోడర్న్ యుగం, చదువుకుంటున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఎవరు కులవృత్తి దాంట్లో బతికేది కేవలం 10%. మనకు అందుకొరకు సమసమాజం కావాలంటే అన్ని వర్గాలు డెవలప్మెంట్కు కులగణన, కానీ కులగణన కంటే ఎక్కువ ధనగణన కావాలి నా ఉద్దేశం. బట్టి కులగణన చేయటం వల్ల లాభం ఏముంది? ధనగణన అంటే సంపద ఎంత ఉంది, ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, ఎవరి తక్కువ ఉంది, వాళ్ళది ఆర్థికంగా బలోపేతం చేయడానికి సంబంధించింది కావాలి. కానీ దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ గారు ఏంటంటే వాళ్ళ మొత్తం కుటుంబమే భారతదేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ. వారి కులగణన అనేది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ. బీజేపీ పార్టీకి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అది ఒక స్టాటిస్టిక్స్ మాత్రమే. ఓకే, అందుకొరకు ఈ వ్యత్యాసం బీసీలు కూడా గుర్తుంచుకోవాలి. నేను మీ ద్వారా బీసీలకు చెప్పేది ఏంటంటే, కులగణన చేసినంత మాత్రాన మనం మారం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో మనకు మార్పు రావాలి, డెమోక్రటిక్ వాల్యూస్ మారాలి. నీకు పవర్లో అంటే వడ్డిచ్చేవాడు ఎవడు అనేది మనం ఓట్ బ్యాంక్ ద్వారా అవుతుంది. అక్కడ సోయి లేకుండా నీకు 50 నుంచి 60% ఉందని తెలుసు, నీకెవడు ప్రివెంట్ చేశాడు? నీకు నీ విరోధికి ఓటేయకుండా, నీ శ్రేయస్సు కొరకు అడిగేవానికి ఓటేయకుండా, చిన్న చిన్న ప్రలోభాలకు 200, 300, 500, 1000 రూపాయల ప్రలోభాలకు ఓట్ల దగ్గర నువ్వు అమ్ముకోడు పోయి, లేకుంటే పార్టీల పరంగా ప్రలోభ పోయి నువ్వు గణన చేస్తే మాత్రం ఏముంది? నా నుంచి మొదటే వాదన, ఎస్ లెక్కలు తెలుసు, ఎస్ లెక్కలు చేయటం వల్ల కొద్ది కోర్టులకు, సుప్రీంకోర్టుకు ఏదన్నా లీగల్ సమస్య వచ్చినప్పుడు ఒక లెక్కలు అనేది అవసరం. కానీ నీకు పోలింగ్ బూత్లో సోయి రానంత కాలం నథింగ్ విల్ చేంజ్. ఓటుతోనే మారాలంటారు ఏదైనా. సోయి అనేది పోలింగ్ బూతులతోనే చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎందుకంటున్నా అంటే, వీళ్ళు మన బీసీ వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ ఎందుకు ఓట్లేసి అత్యధిక నాయకులు వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ మాట్లాడరు, బీసీ పిల్లల ఫీ రియంబర్స్మెంట్ మాట్లాడరు, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడరు, వృత్తులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మోడర్నైజ్ మాట్లాడరు. అయినా ఓట్లేస్తారు. మళ్ళీ ఓట్లేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు సొల్లుకర్లు చెప్తూనే ఉంటారు, బీసీ సాధికారిత, మన్ను మశానం. సార్ బీసీలకి రాజాధికారం వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరికైనా ఓటు సోయి రానంత వరకు ఎవరికి అధికారం రాదు. నెంబర్ 1, అధికారం అడుక్కుంటే రాదు, పోరాడితేనే వస్తుంది. సింపుల్. ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. నన్ను నిలువున కోసిన ₹1 రాదు, ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్తే నన్ను అప్పులను చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడుతారు. మరి అలాంటి టైంలో అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్షాలు అడుగుతున్నారు. బేసికల్ అంటే 2 విషయాలు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి,
ఇంతవరకు భారతదేశంలో నేను ఎప్పుడు చూడలే. ఉమ్, ప్లస్ తెలివైన ముఖ్యమంత్రి. ఉమ్, ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసింది ఏంటంటే ఉద్యోగుల్ని, ప్రజా సంఘాలని, ఆర్టీసీ కార్మికుల్ని బ్లాక్మెయిల్ చేయడానికి. నాది ఇప్పుడు నువ్వు వస్తావు, నువ్వు అప్పు తీసుకున్నావు బ్యాంకు నుంచి, ఉమ్, ఆ? నా దగ్గర ఒక పైసా లేదురా భయ్, నువ్వు కోసుకో తీసుకో అంటే ఇక బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అదే. ఐపీ పెడతా, నేను మీ అందరి దగ్గర దోచుకున్నా, కంపెనీ మూసేసిన, నా దగ్గర లేవు, మీరు కోసుకుంటారా కారం పోసుకుంటారు. నిజంగా చెప్పాలంటే గొర్రెనో మేకనో కోస్తే దానికి వాల్యూ ఉంటుంది, ఓకే. దాని చర్మానికైనా ఒక 1000 రూపాయలు వస్తుంది. ఈవెన్ మన గొర్రె చర్మానికైనా, బర్రె చర్మానికైనా, మేక చర్మానికైనా. రేవంత్ రెడ్డి గారికి కోసినా రాదు, చర్మం వంచినా రాదు. అందుకొరకు ఆయన ఇక నా మీద మొండికి వేసేసి ఎట్లంటే ఐపీ పెడతారు కదా, ఉమ్, బోర్డు పోలేసి నా లేవురా భయ్, నీ ఇష్టం, ఏం చేసుకుంటా చేసుకోవాలి, బాధ్యతారహితమైన చర్యలు. నీకు సెకండ్ అందాల పోటీలు ఏంటంటే ఎస్, పోటీలు అనేది ఒక టూరిజం డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ వీళ్ళే కాళ్ళు గడిపి వీళ్ళే రేపు మొత్తము ప్రభుత్వం నడిపిస్తున్నట్లు ఇప్పటివరకు 134 సంవత్సరాలు 30 ఎంతో అయినాయి అందాల పోటీలు. ఎక్కడైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అందాల పోటీలకు పోయి అందులో పాల్గొంటాడా? కాళ్ళు గడిగిస్తారా? లేకుంటే మరి రేపు మంత్రులందరూ వాళ్ళ కాళ్ళు గడిగేసి నెత్తి మీద చల్లుకుంటారా? ఇదంతా సిగ్గుమాలిన చర్య. దానివల్ల ఏమన్నా పెట్టుబడులు వస్తాయా సార్ తెలంగాణ? ఒకటి చెప్పనా, లెట్ మీ టెల్ యూ, డైరెక్ట్గా పెట్టుబడి వస్తుందా రాదా అని పక్కకు పెడితే, ఒక మన రాష్ట్రాన్ని, హైదరాబాద్ టౌన్ని వివిధ ఈవెంట్ వల్ల ఓకే షోకి వచ్చేస్తాం. మేము కాన్ఫరెన్స్, మెడికల్ కాన్ఫరెన్స్ పెడితే 10,000 మంది వస్తారు. 10,000 మంది ఇక్కడి వరకు వస్తారు కదా, హోటల్స్ ఉండుతాయి, ఇవన్నీ. దట్ ఈస్ ఎ డిఫరెంట్. ఓకే, అది గవర్నమెంట్కు టూరిజం అఫీషియల్స్ చేయాల్సిన పని అంతే. ఓకే. రైతులను వదిలిపెట్టి ఈ ధాన్యం రాసులు వదిలిపెట్టి అందాల రాసులు, అందాల బాములు ఎమ్మటి చుట్టూ తిరుగుకుంటా రింగ రోజు అంటే అది చాలా సిల్లీ. వర్షాలు వచ్చి వరదలకి కళ్ళం నుంచి ఒడ్లు కొట్టుకోబోతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదని చెప్పి. అదే కదా నేను చెప్పేది, అదే మన ప్రెస్ మీట్. అన్నదాతలు వదిలిపెట్టి అందాల బాముల చుట్టూ తిరుగుతున్నారు. నాకు అనిపిస్తుంది రేపు వీళ్ళు అంతా జ్యూరీలాగా ఆ జడ్జిలు ఉంటారు కదా, మార్కులు వేస్తారు. మరి ఆ బికినీ షోలో వీళ్ళందరూ కూర్చుంటారో మరి. హెలికాప్టర్ మంత్రులు హెలికాప్టర్ తప్ప దేంట్లో వెళ్ళట్లేరు. హెలికాప్టర్లకే 50 కోట్లు ఖర్చు అయింది ప్రతి నెలకి అని చెప్పి మాట్లాడుతున్నారు. కొందరు అధికారులతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు. హెలికాప్టర్ పోతే 2 గంటల ప్రయాణానికి కూడా నాకు హెలికాప్టర్ నాకు ఎందుకు ఇవ్వవు ఏమన్నంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఎవడు అంటే వాళ్ళ భాష నేను చెప్పలేను, కాంగ్రెస్ భాష. నాకు కావాల్సిందే, నేను ముఖ్యమంత్రి కంటే తక్కువనా అని హెలికాప్టర్ దిగనోడు లేడు. అసలు ప్రజలైతే నేను అనుకోవటం వదిలిపెట్టింది ప్రభుత్వాన్ని. ఇక కర్మరాబాయ్ మెడకు పడ్డ పాము కరవకు మానదు అన్నట్టు, కర్మరాయికి ఎలక్షన్ వచ్చే వరకు ఓపిక పట్టాలన్నట్లు వదిలిపెట్టారు. ఇక వాళ్ళని నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే నాకు కూడా గొంతు వేస్తూ ఒకరి కాడు వేస్తూ అనిపిస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేస్తారని మీకు నమ్మకం ఉందా సార్? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మూసీలైనా పక్కన కూర్చుంటే కొంత మంచి వాసన అప్పుడప్పుడు వస్తుంది. దుర్గంధమైన మూసీ కంటే వ్యవస్థ, పాడైన వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎప్పుడో తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పాపం ఇప్పుడు శాపంగా అయింది. ఈటల రాజేందర్ వర్సెస్ జగ్గారెడ్డి, ఇలా పంచాయతీ కాస్తే కాంగ్రెస్ అండ్ ఈటల రాజేందర్ గా మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే దురదృష్టవశాత్తు జగ్గారెడ్డి గారు చాలా ఫ్రీ పబ్లిసిటీ ఆయనకు అవసరం. కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేస్తేనే వస్తుంది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారిని విమర్శించి ఏదో వస్తుంది అని అనుకున్నారు.
ఇక చెల్లెదు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరు జుట్లకల్లి వెళ్ళిండని అర్థమైంది. అందుకొరకు రేవంత్ రెడ్డి గారికి చక్కభజన చేయడానికి మా ఈటల రాజేందర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. అందుకొరకు ఒక సభ్యత సంస్కారం లేనటువంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడుతారు అంటే సార్, బీజేపీ వాళ్ళు స్పందించట్లేరు, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దాడి చేస్తూనే ఉన్నారు ఈటల గారి మీద. బీజేపీ వాళ్ళు ఈవెన్ మన కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు ఉంటుంది, ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయి. మోడీ గారి ఫిలాసఫీ जितना भी गाली दे उसको हजम कर लो, वो आशीर्वाद मान लो అని చల్తో तुम अपना काम करो. బీజేపీ పార్టీలో కుమ్ములాటలు లేవంటారు తెలంగాణ రాష్ట్రంలో? కుమ్ములాటలు అయితే లేవు, డెఫినెట్లీ పోటీతత్వం ఉన్నది. కుమ్ములాట వేరు, పోటీతత్వం కదా. డెఫినెట్లీ బీజేపీ పార్టీ కదా నీకు అవకాశం ఇచ్చేది అందరికి లీడర్షిప్ ఎదగటానికి. మామూలు కార్యకర్త కూడా ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు. డెఫినెట్లీ పోటీతత్వం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీలో ఎవరున్నారు అనుకుంటారు మీరు? పోటీలో అందరూ ఉంటారు, అందులో ప్రాబ్లం లేదు. అందులో ఎవరైనా కావచ్చు, ఎవరైనా కూడా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు సార్? ఇది వ్యవస్థ మీద నడిచే పార్టీ, వ్యక్తుల మీద నడిచే పార్టీ కాదు. నెంబర్ 1 పాయింట్. ఓకే, ఇక్కడ ఎవ్వరు ప్రెసిడెంట్ అయినా కూడా ఏ టీమ్ కోఆర్డినేటర్ అవుతాడు, కానీ ఈ విల్ బి నాట్ బి ద సుప్రీం లీడర్. మీకేంటంటే ఆ టీఆర్ఎస్ని చూసి కాంగ్రెస్ని చూసి కాంగ్రెస్లో ఏంటంటే ఒకటే కుటుంబం, అక్కడైతే కుటుంబ పాలన, కాంగ్రెస్ కుటుంబాల పాలన అని అనిపిస్తుంది. కానీ ఇది వ్యవస్థ. మా బూత్ అధ్యక్షుడు కూడా యాజ్ గుడ్ యాజ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ నేషనల్ ప్రెసిడెంట్. మా మండల్ ప్రెసిడెంట్ కూడా నేషనల్ ప్రెసిడెంట్ ఎంత ఇంపార్టెంటో మండల్ ప్రెసిడెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక మంత్రి గారు, కాంగ్రెస్ మంత్రి గారు మాట్లాడుతూ ఫైల్ కదలాలంటే కమిషన్లు ఇవ్వాలి మంత్రులకు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? వెంకట్ మళ్ళీ కాంగ్రెస్ గురించి అంటే ఇది ఇంత దిగజారిన ప్రభుత్వం నేను చూడలే, ఇంత అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం చూడలే. నేను ఒకటి చెప్పనా, ఎంత బాధతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. కోట్ల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. చాలా నాకు తెలిసి 10 నుంచి 15 లక్షల కుటుంబాలు ఇంక్లూడింగ్ మీ కంపెనీ కూడా రియల్ ఎస్టేట్ నడిస్తే యాడ్స్ ఎక్కువ వస్తాయి, టర్న్ ఓవర్ ఉంటుంది. కానీ ఈరోజు మొత్తం కుప్పగూలింది ఐరన్ లెగ్ వల్ల, కాంగ్రెస్ ఐరన్ లెగ్. ఈరోజు ఏం చేయాలి, దాన్ని ప్రోత్సహించి పెంచే ప్రయత్నం చేయాలి. అది కాక అందరు మంత్రులు కౌంటర్లు, అందరు ఎమ్మెల్యేలు కౌంటర్లు, కుటుంబ సభ్యులు. ఇదివరకు కార్యకర్తలన్నా కొంత ఏమైనా డీసెంట్రలైజ్ కరప్షన్ ఉండే ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో. ఈవెన్ సర్పంచ్కో వార్డు మెంబర్ కూడా అంత ఇంత దక్కేది. అదంతా ఏం లేదు, ఇప్పుడు అంతా మారిపోయింది. పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వట్లేదు ఫస్ట్. అవును, ఇచ్చాలన్నా కూడా స్క్వైర్ ఫీట్ కింద లంచం, ఇల్లీగల్ కాదు. మామూలు హైరైజ్ బిల్డింగ్కు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇవ్వాలంటే కర్ణాటకలో 150 రూపాయలు తీసుకుంటున్నాం, మేము ఇక్కడ 90 తీసుకుంటున్నాం. మీ కర్ణాటక కాంగ్రెస్ కంటే మంచోళ్ళమని సిగ్గు ఎగ్గు లేకుండా. ప్లస్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. లేఅవుట్ చేసుకుంటే అంతో ఇంతో ఇవ్వట్లేరు. లేఅవుట్ రిలీజ్ చేయట్లేరు. ఎన్నికల ముందల ప్రగల్భాలయం పలికిరు. ఈ యొక్క ఏదైతే ఎల్ఆర్ఎస్ ఉందో ఉచితంగా చేస్తామన్నారు, మళ్ళీ ఇప్పుడు దానికి ఫీజు పెట్టారు. ఎవడు వచ్చిన దిక్కు లేదు. మన రిజిస్ట్రేషన్ ఆదాయం సగానికి తగ్గిపోయింది. ఇప్పుడు నన్ను ఉప్పు కారం పెట్టినా దీన్ని ఎవరు ఆపిందండి? నీ పర్మిషన్ ఇస్తే నీకేం పోయేదిగా, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. నీకు ఓసీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తే లోన్లు వస్తాయి. హైరైజ్ బిల్డింగ్కి వస్తే ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించుకోవచ్చు వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి. లేఅవుట్ చేసుకుంటే ఏదో పనులు, కంకరోడు, జేసీ బోర్డు, తారోడు, స్తంభాలోడు, ఎలక్ట్రిక్ పోలోడు, ఈ ప్లంబింగ్ వర్కోడు పని ఏదో నడుస్తుంటుంది. నీకేం అరే ఇల్లీగల్గా చేయటం. ఓకే, నాకు 5 అంతస్తుల భవనం, నాకు ఒక 20 అంతస్తుల భవనం పర్మిషన్ ఎక్స్ట్రా కావాలి అని తీసుకోరా భయ్. ఇంత దరిద్రమైనటువంటి, ఇంత అవినీతిమయమైనటువంటి, ఇంత రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వాన్ని
జనరల్గా అయితే ఇంట్లో ఇలా ఉంటుందని ఊహించలేదు. తెలంగాణ రాష్ట్రం అప్పులోకి ఉండడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు. వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, గత ప్రభుత్వం అప్పులు చేసిన దానికి వడ్డీలు కడదానికి సరిపోట్లే అంటారు. అది మరి ఆ సోయి మరి ఎలక్షన్ ముందర నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు తెలవాలి కదా, అందరికీ తెలుసు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా మీకు చూపెడుతుంటాం ఎలా పరిపాలించాలో, ఎలా అప్పులు కట్టాలో, ఎలా ఇన్వెస్ట్మెంట్ తేవాలో మీకు చూపెట్టేవాళ్ళం. మీ సింపుల్గా నీకు చేత కాదు రాజీనామా చేసాయి, కొత్తగా ఎలక్షన్స్ వస్తారు, ప్రజలు చూస్ చేసుకుంటారు. మొన్న కేసీఆర్ గారు 25 సంవత్సరాల రాజోత్సవ సభలో బీజేపీ కేంద్రం 11 రూపాయలు కూడా ఇవ్వలేదు రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు? కేసీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు, నడ్డా గారు వచ్చినప్పుడు జిస్కా కాయే ఉస్కా గాయంగే అంటే ఎవరిది తిన్నామో వాళ్ళ పాట పాడతామో, మీ అందరి పాట పాడతామో నేను చెప్పేయటం జరిగింది. ఈరోజు 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. మోడీ గారిది ఏంటంటే దేశం ఎదగాలి, దేశం ఎదగాలంటే రాష్ట్రాలు ఎదుగుతూనే దేశం ఎదగాలి అని ఫెడరల్ కోఆపరేటివ్ సిస్టమ్ అని ఒకటి పెట్టుకుందాం. ఈరోజు మరి 60 ఏళ్లలో 2000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, మరి 10 ఏళ్లలో 2500 కొత్తగా రహదారులు ఎక్కడి నుంచి వచ్చాయి? RRRకు ఎవరు శాంక్షన్ ఇచ్చారు? మీ కాళేశ్వరం దానికి అప్పు ఎవరు ఇప్పించారు? వివిధ ప్రాజెక్టులు ఎవరు డబ్బు ఇప్పించారు? మరి కిసాన్ సమ్మాన్ నిధికి ఎవరు ఇస్తున్నారు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షలు కాదు 20 లక్షలు ఇండ్లు ఇస్తా అంటే మనము తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగదు అని మీ మోడీ పేరు పెట్టాం, మేమే కడతామని వచ్చే పైసలు కూడా రాకుండా చేసుకుంటుంది. ఈరోజు తెలంగాణలో ఈ మాత్రం అభివృద్ధి ఉందని, ఈరోజు ఎలక్ట్రిసిటీ తీసుకుందాం. తెలంగాణ రాకముందుకు ఈ కరెంట్ కరెక్ట్గా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కాదు దేశం మొత్తంలో కరెంట్ కటకట లేదు, దేశం మొత్తంలో. నెంబర్ 2, ఇక్కడ కొత్తగా ఒక విద్యుత్ కేంద్రం కూడా కట్టవైతుంది, ఎక్సెప్ట్ ఎన్టీపీసీది కొత్తది స్టార్ట్ అయింది థర్మల్ పవర్. తప్పితే ఇక్కడ ఇంతవరకు కొత్తది యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంకా నడుస్తూనే ఉంది. మరి ఎక్కడి నుంచి కరెంట్ వచ్చింది? కేంద్రం ఇస్తేనే కదా. ఈరోజు కరెంటు మొత్తము పవర్ జనరేషన్లో ఈరోజు భారతదేశాన్ని ఒక అగ్రగామిక దేశంగా నిలిపింది మోడీ గారే కదా. ఈరోజు సోలార్ పవర్కు సబ్సిడీ ఇచ్చేది మోడీ గారే కదా, కేంద్ర ప్రభుత్వం కదా. ఫ్రీ ఉచితంగా బియ్యం ఇచ్చేది మోడీ గారే కదా. ఎంఎస్పీకి ధాన్యం ప్రతిగించకునేది మోడీ గారే కదా. ప్లస్ కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చేది మోడీ గారే కదా. మీరు చేస్తున్నది ఏంటి? జీతాలు, పెన్షన్లు, అప్పులు, వడ్డీలు. నిర్మాణాత్మకంగా చేసింది ఒక్కటన్నా ఉందా చెప్పండి? ఈరోజు మరి కొత్తగా ఎయిర్పోర్టు 10 ఏళ్లలో 3 ఎయిర్పోర్ట్లు ఇస్తామంటే నువ్వు రానియవైతివి. ఈరోజు మరి టెక్స్టైల్ పార్కు మొత్తం దేశంలో 7 మెగా టెక్స్టైల్ అయితే వరంగల్ శాంక్షన్ చేస్తే దాని మీద ఓ కైటెక్స్ కంపెనీ అని ఓ కంపెనీ పెడితే మిగతా అన్నీ మటాషాయి. నిమ్స్కు మరి మన నిధులు ఇస్తే దాన్ని ముందర తీసుకుపోతుంది. ఇదే మరి ఫార్మా హబ్ అని 19,000 ఎకరాలు నిమ్స్ స్టేటస్ ఇవ్వడానికి అక్కడ చిన్న డొంక కూడా వేయపోతుంది. మరి చల్లపల్లి రైల్వే స్టేషన్ చేస్తుంది, బేగంపేట రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా చేస్తుంటుంది, మిగతా 4 కొత్త రైల్వే స్టేషన్ తీసుకొస్తుంటుంది, మొత్తం 23 అమృత్ రైల్వే స్టేషన్స్ పెడుతుంది. మొత్తం రైల్వేస్లో బ్రాడ్ గేజేజ్ కానీ లైన్లు కొత్తగా పెంచితే ఇవన్నీ కేంద్రం చేస్తాయి కదా. ప్లస్ ప్రధానమంత్రి సడక్ యోజన గ్రామాల రోడ్లు ఇచ్చేది, ఈవెన్ సీసీ రోడ్లు కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులేనా. నల్లా కూడా జల్ మిషన్ కింద ఇచ్చినటువంటి అప్పేనా. మీరు కొత్తగా వేసిన చర్లపల్లి రైల్వే స్టేషన్ వర్షానికి రేకులు లేచిపోతున్నాయని, వర్షం వచ్చినప్పుడు కొంత నిర్మాణం సంబంధించి ఉండొచ్చు, అదంతా మామూలుగా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇప్పుడు ఇల్లు కడుతుంటాం, గాలివాన వస్తుంది, మనం టెంపరీగా కొన్ని రేకులు వర్షం నానకుంటూ ఉంటాయి, పడిపోతాయి. దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ డ్యామేజ్ కదా. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2028 కానీ 29లో కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? 100%. నిజంగా చెప్పాలంటే బీజేపీ కాకుండా ఏ పార్టీ వచ్చినా కూడా తెలంగాణ ఇంకా అధోగతి పడుతుంది.
బీజేపీ పార్టీ వస్తే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయంటారా? 99% ఉమ్, పోతాయి. ఎందుకంటే రెండు అవుతుంది. ఉమ్, ఒకటి, బీజేపీలో కరప్షన్కు ఛాన్స్ ఉండదు. ఉమ్, నెంబర్ 1 రాసి పెట్టుకోండి. ఓకే. ఎవరైనా కరప్షన్ చేస్తే ఆ మంత్రి పదవిలో ఉండడు. ఉమ్, 2, మోడీ గారు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్, ఓకే. అంటే గవర్నమెంట్ కల్పించకుండా అత్యధిక పన్ను కాదు. మీరు చూడండి 10 ఏళ్లలో ఒక్క చిన్న కరప్షన్ అవును. ఛార్జ్ ఉందా సెంట్రల్ గవర్నమెంట్ మీద? లేదు. లేదు కదా. అవుతుంది. అప్పుడు దాంతో ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ ఎప్పుడు వస్తారు? ఇక్కడ కరప్షన్ లేదు, మంచి పద్ధతి ఉంది అనుకుంటే వస్తారు. ప్లస్ కేంద్ర సహకారం ఉంటుంది. RRR ఉంది, 33,000 కోట్లు కావాలి. ఇప్పుడు సొంత ప్రభుత్వం ఉందనుకో, ఇప్పుడు ఎట్లాగే ఇస్తున్నాం, ఇంకా డంప్ చేస్తుంది కదా ప్రోయాక్టివ్గా. జాతీయ రహదారులు, ప్రాజెక్టులు, డిఫెన్స్ క్లస్టర్. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉమ్, కేంద్రం వస్తే మనకు ఆల్రెడీ అదే కంపెనీలు ఉన్నాయి, దానికి ఇంకా పుష్ వస్తుంది. అరే సైన్స్ సిటీ ఇచ్చినవి ఇప్పటికి ఎంత? టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ల్యాండ్ ఇవ్వలే. నీ సొమ్ము పోతుందా? ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ సిటీలో ఇస్తే ఏంటంటే మొత్తం ఖర్చు పెట్టుకుంటారు. సైన్స్ సిటీ అనేది ఒక టూరిజానికి, ఎగ్జిబిషన్స్కు ఎట్లయితే శిల్పారామమో అది ఒక హబ్గా అవుతుంది నేషనల్గా. ఉమ్, ఇంకోటి, ఈరోజు హెచ్ఐసిసి ఉంది. అవును. హెచ్ఐసిసి ఉండటం వల్ల, కట్టడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలో 6,000 10,000 మంది హైటెక్ కాన్ఫరెన్స్ కావాలంటే భారతదేశంలో ఎక్కడ లేకుండే, అందరు ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు ఢిల్లీలో కట్టారు. ఢిల్లీ అంటే యూపీలో. సింధు జలాల ఒప్పందాన్ని మన భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? నిజంగా చెప్పాలంటే చాలా మందికి సింధు నది గురించి కానీ, ఉమ్, సింధు నది యొక్క ప్రభావం కానీ, సింధు నది ఒప్పందం వల్ల భారతదేశానికి ఎంత నెహ్రూ గారు అన్యాయం చేశారనేది చాలా మందికి తెలియదు. అవును. ఇంకోటి ఏంటంటే మన జాతీయ గీతంలో అవును సార్. ఒకటి ఉంటుంది, సింధు, అవును, పంజాబ్ సింధు హిమాచల్, ఓకే, ద్రావిడ ఉత్కల గంగ, యమున సరస్వతి ఉత్కల తరంగ. అంటే మన జాతీయ గీతంలో సింధు అనేది దానికి ఉంటుంది. అటాచ్డ్. ఇంకోటి, సింధు నది మన ఋగ్వేదంలో, అంటే ఒక 7-8 వేల సంవత్సరాల కిందనే మన భారతదేశం యొక్క పుట్టుక పునాది మొత్తం సింధు నది మీదనే ఉన్నది. ఓకే. మన పేరు ఇండియా అని పేరు వచ్చింది కూడా సింధు వల్లనే. సింధు అని కొద్ది నోరు పలకలేక కొందరికి హిందూ అనేది అదే ఇండియా అయిపోయింది. ఉమ్, బేసికల్ ఏంటంటే 1960లో 1948లో వారైంది పాకిస్తాన్ మనకు, మన జమ్మూ కాశ్మీర్ కొద్దిగా ఆక్రమించారు. అవును. అయినా కూడా నెహ్రూ గారు లాహోర్కి వెళ్ళి అక్కడ జనరల్ అప్పుడు ప్రెసిడెంట్ ఉండే యాకూబ్ ఖాన్ అని ఒప్పందం చేసుకున్నారు సింధు జలాల మీద. సింధు నది అంటే హిమాలయం నుంచి, మానసరోవరం నుంచి వచ్చి 6 దానికి రివర్స్ ఉంటాయి, అంతా కలిపి సింధు నది అవుతుంది అన్నమాట కిందికి పోయినాక. ఓకే. అయితే అందులో 6లో ఏంటంటే ఇండస్ ఒకటి, జేలం ఒకటి, చెనాబ్ ఒకటి, రవి ఒకటి, బియాస్ ఒకటి, సత్లేజ్ ఒకటి. ఇవన్నీ మళ్ళీ కలిసి సింధు నదిగా కిందికి అరేబియా సముద్రంలో సింధు అంటే పాకిస్తాన్ నుంచి కలుస్తాయి. స్టార్ట్ అయ్యేది భారతదేశంలో, పారేది భారతదేశంలో. 80% వరకు భారతదేశంలో పారి తర్వాత పాకిస్తాన్లో పోతాం. ఓకే. అంటే మనం పైన ఉన్నాం. శివుడు మీద గంగ ఎట్లా ఉందో, శివుడు భారతదేశం అనుకుంటే సింధు నది తల మీద. ఓకే. మరి నెహ్రూ గారి చలవ వల్ల లాహోర్కు పోయి సింధు ఒప్పందం చేసుకుంది. ఒప్పందం వివరాలు ఏంటంటే 85% వాటరు పాకిస్తాన్ వాడుకోవాలి. అదేంటి? వినండి, కేవలం 15% వాటరే భారతదేశం వాడుకోవాలి. నెంబర్ 2, సింధు నది మీద భారతదేశం నీళ్లను ఆపకూడదు, వాడుకోవాలంతే. అంటే పవర్ జనరేషన్ మాత్రమే వాడుకోవాలి కానీ ఇరిగేషన్కు వాడుకోవద్దు. పవర్ జనరేషన్ ఏంటంటే టర్బైన్ ద్వారా వస్తుంది, కింద పోతుంది. 3, 1960లో ఒప్పందం చేసుకొని 10 సంవత్సరాలు నిరాఘాటంగా భారతదేశం వాడుకోకుండా పాకిస్తాన్కు నీళ్ళు ఇవ్వాలి. ఇంకా ఘోరమైనటువంటి ఏంటంటే అప్పుడు మనం దరిద్రంగా ఉన్నాం. 1960 మీకు తెలుసు కదా,
ఇంకా మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు 15-20 సంవత్సరాల కింద చెప్పబట్టుకొని ఆడుకునేది. ఒక పెద్ద జోక్ ఉండేది. మీరు పుట్టినరో లేదు అప్పుడు. లేదు. జోక్ ఉండేది, భారతదేశం అంటే ఎవరైనా చెప్పబట్టుకొని వస్తారని ఆడుకోవటానికి. ఓకే. అంత బీద పరిస్థితి ఉండే. ఆ టైంలో పాకిస్తాన్లో సింధు నది మీద ప్రాజెక్టు కట్టుకోవటానికి 62 మిలియన్ల పౌండ్లు విరాళంగా పాకిస్తాన్కు నెహ్రూ గారు ఇచ్చారు. 62 మిలియన్ పౌండ్స్ మనం డెవలప్ చేసినట్టు ఒక లెక్క. చిచ్చి ఆ ప్రాజెక్టులు అయ్యే వరకు మళ్ళీ నీళ్లు వాడుకోవద్దు మనం. అది నెహ్రూ గారు చేసినటువంటి ఘనకారం. ఈరోజు 62 మిలియన్ పౌండ్స్ అంటే అప్పుడు బ్రిటిష్ది ఎక్కువ కరెన్సీ స్ట్రాంగ్. కరెన్సీ మీకు ఎంతో తెలుసా? ఊహించండి, ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఏంటది ఊహించండి. అప్పుడు 62 మిలియన్ పౌండ్లు పెడితే మనకు 162 మెట్రిక్ టన్నుల గోల్డ్ వచ్చేది. అప్పుడు మన దగ్గర ఉన్నది 200 మెట్రిక్ టన్నుల గోల్డే మా మొత్తం భారతదేశం దగ్గర ఉన్నది. అందులో 160 తాకట్టు పెట్టి వీళ్ళకు దానం చేశాడు. 162 టన్నుల గోల్డ్ అంటే ఈరోజు 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లు. 50,000 కోట్లు. 50,000 కోట్లు అంతా పాకిస్తాన్కు ఇవ్వటమే కాకుండా ఇంకో ఘనకారం ఏంటంటే ఇచ్చే విరాళం 10 విడతలు ఇచ్చి యుద్ధం అంటే 1965లో పాకిస్తాను మళ్ళా భారతదేశం మీద ఆపరేషన్ గిల్బర్టార్ అని ఆక్రమణకు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ వాటా ఇచ్చేశారు నెహ్రూ గారు. ఇమాజిన్ నెహ్రూ గారు చేసిన పుణ్యం. సరే ఇప్పుడు మనం ఇప్పుడు పాకిస్తాను ఇండస్ రివర్ మనం ఆపడం వల్ల, అంటే ఆపడం అంటే సడన్గా ఆపలేము, మనం తరలిపో నీళ్ళని. ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. పాకిస్తాను 90% అగ్రికల్చర్ ఇండస్ మీద ఆధారపడి ఉంది. జీడిపిలో 30%. అదేవిధంగా పాకిస్తాన్లోని ఇండస్ట్రీలో టెక్స్టైల్స్, ఫర్టిలైజర్, సిమెంట్ ఇవన్నీ ఇండస్ రివర్ మీద ఆధారపడి ఉంది. ఇండస్ రివర్ మీద పాకిస్తాన్లో దాదాపు 5 కోట్ల ఎకరాలకు ఇరిగేషన్ అవుతుంది. 15 కోట్ల మందికి తాగునీరు. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని మనం చేతిలో పెట్టుకొని పాకిస్తాన్లో పంజాబ్లో ఉన్న సింధులో ఉన్న డెల్టా మొత్తం రేపు మనం దీన్ని ఇన్వెస్ట్ చేసి మొత్తం వాటర్ని మనకొచ్చే వాటాని మనం ఉపయోగించుకుంటే 35,000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ, చీపెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రపంచంలో ప్రొడ్యూస్ చేయొచ్చు. 3 కోట్ల ఎకరాలకు అదనంగా రాజస్థాన్, గుజరాత్ డిజర్ట్ అంటే ఎడారికి కూడా నీళ్ళు ఇవ్వచ్చు. అంటే నాకు ఇవన్నీ ఇదివరకు రాజకీయాల్లో లేను కదా, చదువుతుంటే వింటుంటే రక్తం మరుగుడే కాదు, చెప్పలేనంత కోపం. యావత్ భారతదేశాన్ని వీళ్ళ యొక్క అనాలోచిత కుట్రపూరితమైనటువంటి చర్య వల్ల 60 ఏళ్ళు వెనుకబడ్డారు. సరే, మొన్న ఏదైతే యుద్ధం జరిగిందో పాకిస్తాన్తోని, ఆ కాల్పులు విరమణ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఒకటి చెప్పాలన్నా, మీకు మొదలే చెప్పాను, భారతదేశం మనం ఎదుగుతున్న దేశం. మొదట నుంచి మనము చేసిన లక్ష్యం ఏంటి? తీవ్రవాద సంస్థల్ని ధ్వంసం చేస్తాము అనే చెప్పడం జరిగింది. ఎప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వెంటనే స్వాధీనపరచుకోవటం కానీ, లేదా పాకిస్తాన్ మీద దండయాత్ర చేయటం కానీ లక్ష్యం కాదు. ఎందుకు చెప్పంటే మీకు చాలామందికి తెలియదు, ఆవేశం ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. కానీ మీకు చెప్తున్నాను, ఈరోజు రష్యా
సూపర్ పవర్ కదా, అవును. చాలా వైశాల్యం దగ్గర దేశం కదా, చాలా ఖనిజ సంపద, ఆయిల్ సంపద, గ్యాస్ సంపద ఉన్న దేశం కదా. దాని మీద యుక్రెయిన్ ఎంత చిన్న దేశం. ఎన్నేళ్ళైంది వారు? 3 సంవత్సరాలు. అవును. ఎంత ఖర్చు అయి ఉండొచ్చు? 145 లక్షల కోట్లయింది ఇప్పటి వరకు. రేపు మన లక్ష్యం, మనకు కనిపిస్తున్నది మీకు పాకిస్తాన్ ఒకటే, కానీ పాకిస్తాన్ వెనుక నడిపిస్తున్నది చైనా, అమెరికా, యూరోప్ కంట్రీస్. చాలామందికి తెలియదు, ముసలి కన్నీళ్ళు. ఎందుకంటే భారతదేశం ఒక 4th మేజర్ ఎకానమీగా ఎదిగింది. చైనా ఆల్రెడీ 2వ ఎకానమీ ఉన్నది. ఒక వ్యక్తి చెడిపోవాలంటే ఏంది? ఆర్థికంగా దెబ్బతీయటం. లోపలికి లాగినాక వీళ్ళందరూ నిజస్వరూపంలో బయటకు వచ్చాయి. అప్పుడు దెబ్బ ఎవరికి? మనకు. ఆర్థిక పాకిస్తాన్ నిండా మునిగింది కదా, దాన్ని కొట్టుడు ఎంతసేపు? దాన్ని కొట్టుడు పెద్ద సమస్య కాదు. ఆ రొంపిలోకి లాగినాక కానీ ఆలోచిస్తున్నారు, టైము ప్లేసు మనం చూసుకొని కొడతాం. ఎప్పటికైనా పిఓకేని మనం 1-2 నాదొకటే లక్ష్యం, ఆకాంక్ష. అమృత్ కాల్ 2047, ఓకే, అంటే 100 సంవత్సరాలు అవుతుంది. ఎట్లయితే శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు క్షమించినట్లు మనము గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ధైర్యం ఉందంటే మన దగ్గర మనీ ఉంది, డబ్బు, క్యాష్ ఉంది, వెపన్స్ ఉంది. అవును, బలమైన మన జవాన్లు ఉన్నారు. అవన్నీ ఉన్నా కూడా జవాన్లు ఎందుకున్నారు? మన దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి. సంపద ఉంది కానీ సంపద లేకుండా బ్రహ్మాస్త్రం మన దగ్గర చేతులు ఉంటుందా? ఉండదు కదా. సో మనకు దెబ్బ తగలకుండా, ఎట్లయితే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో యుద్ధ నీతి ఉంటుంది, యుద్ధం చేయకుండా యుద్ధం గెలవటమే లక్ష్యం, అసలైనటువంటి విజయం. ఈరోజు ఇండస్ రివర్ మెడ పట్టుకొని బిగించడానికి ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. పాకిస్తాన్ ఎడారి అవుతుంది, అక్కడ నీటి యుద్ధాలు మొదలవుతాయి. సింధు పంజాబ్ మధ్యలో, ప్లస్ బలూచిస్తాన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఆల్రెడీ వాళ్ళు పఠాన్స్ మాకు సపరేట్ దేశం మీతో వద్దని వాళ్ళు గొడవ పెడతారు. ఒకసారి పాకిస్తాన్ మొత్తం నడిపించేదే పంజాబ్. పాకిస్తాన్ ఆర్మీలో 95% పంజాబ్ వాళ్ళే. ఓకే. సో మనకు యుద్ధం చేయకుండా ఈరోజు మనం 1 నెల యుద్ధం చేస్తే దాదాపు 8 నుంచి 10 లక్షల కోట్లు అవుతుండే. మనం ఒక 2-3 రోజులకే మనకు 11,000 కోట్లు అయింది. మీకు తెలియదు లెక్కలు. సో రేపు ఈ 4-5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి విరివిగా ప్రాజెక్ట్స్ కట్టి ఆ వాటర్ ఎంత త్వరగా 2-3 ఇయర్స్ డైవర్ట్ చేయగలిగితే అక్కడే యుద్ధం మొదలవుతుంది. ఎప్పుడైనా కూడా కోట పగుళ్ళు వచ్చినప్పుడు దండయాత్ర చేయాలి. సో మనము సింధు నది జలాలు, పవర్ఫుల్ సింధు నది జలాల్ని ఉపయోగించి పాకిస్తాన్ని అతలాకుతలం చేసి ఇంటర్నల్ డీస్టెబిలైజేషన్ ఆటోమేటిక్ అవుతుంది. నీళ్ళు లేకుండా అయితే ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక మహిళ మోడీ అంకుల్జీ తోడా పానికోలు అని చెప్పి వీడియో కూడా పెట్టింది. సో మొదలైంది. ఇది ఇంకా స్టార్ట్ కూడా కాలే. మా కొత్తగా 6 రోజులు ప్రాజెక్ట్ కట్టాం కదా, అయినాక అందుకొరకే మనం లాంగ్ టర్మ్ ఒకటి గుర్తుపెట్టుకో, పాకిస్తాన్ మనలో కలవటం ఖాయం. ఓకే. ఇవాళ రేపో అఖండ భారత్ బంగ్లాదేశ్ కలవటం ఖాయం. ఎవరైతే తోక ఆడిస్తున్నటువంటి దేశాలు కూడా మనతో కావటం ఖాయం. కానీ ఎప్పుడైతుంది? భారతీయులందరూ ఒక తాటి మీద ఉండి ఆవేశంతో కాకుండా ఆలోచనతో పోయి మా ఆర్థికంగా బలపడినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి. చివరిగా అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగదు కానీ మీరు గతంలో ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ అయ్యే అవకాశం ఉందా, హరీష్ రావు అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే హరీష్ రావు గారు పార్టీ మారుతున్నారని చెప్పి చాలా మాటలు. చూడండి, ఒకటి మాత్రం క్లారిటీ ఉంది, కేసీఆర్ బతుకున్నంత కాలం కేసీఆరే ఉంటాడు. ఓకే. కేసీఆర్ లేనప్పుడు ఆ పార్టీ భావస్వరూప్యాలు ఎలా ఉంటాయో మనం ఊహించడం కష్టం. కేసీఆర్ ఉన్నంత వరకే ఆ పార్టీ ఉంటుంది, తర్వాత ఉండదంట సార్.
ఉన్నా కూడా నామమాత్రం. రైతులు చాలా బాధపడుతున్నారు, చాలా మంది ఆత్మహత్యలు తీసుకుంటున్నారు. ఆ 45 రోజులు అయినా కానీ ఆ కేంద్రాలు కొనుగోలు చేయట్లేదు రోడ్లు అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. ఒక లేడీ అయితే వాళ్ళ హస్బెండ్ లేకపోయినా కానీ కష్టపడి వ్యవసాయం చేసిందంట. మీ బీజేపీ తరఫున మీరు ఏం చెప్తారు? మరి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్, కనీసం రైతుల కన్నా అన్యాయం చేయకండి. ఉమ్, అన్ని వర్గాలకు చేశారు. కనీసం రైతుల కన్నా వచ్చే ఎలక్షన్స్ వరకు వాళ్ళని చిత్రహింసలు పెట్టకండి. ప్రతి గింజ కొనేది కేంద్రం, ఉమ్, డబ్బులు ఇచ్చేది ప్రతి పైసా ఇచ్చేది కేంద్రం. మీరు కేవలం ఒక మిడిల్ మ్యాన్గా ప్రొక్యూర్ చేసి మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి ఇవ్వాలి, అంతే కదా. అవును. 2, మీ యొక్క హెలికాప్టర్లు, కరప్షన్లు, అందాల పోటీలు, అనవసరమైనటువంటి ఖర్చులు, 4th సిటీలు, 5th సిటీలు, త్రిశంకు స్వర్గాలు, ఇవన్నీ పక్కకు పెట్టి రైతులను కనీసం హింస పెట్టకండి. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఓడినట్టు రైతు మందుకు ఎగనామం పెడుతుంది. రైతు భరోసా దేవుడెరు. కనీసం వ్యవసాయం చేసుకొని బతికే 5 ఎకరాలు 10 ఎకరాల రైతు కన్నా మీరు ఇవ్వండి. కేంద్రము అనేక ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అని స్టార్ట్ చేసింది. వాటిని ఎంకరేజ్ చేయండి. దాని ద్వారా అనేక సబ్సిడీలు డైరెక్ట్గా రైతులు పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, రైస్ మిల్లులు పెట్టుకోవచ్చు, ఇతరత్ర చేసుకోవచ్చు. దయచేసి మీరు మళ్ళీ అయితే మీ జీవితంలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వం రాదు. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు అంతకంటే క్లారిటీ ఉంది. అందుకొరకే మీరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనేక అవినీతి చర్యలకు తీసుకుంటున్నారు. దయచేసి కేంద్రం ఇచ్చే సబ్సిడీలైనా, వివిధ ప్రోగ్రామ్స్ కన్నా, అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కన్నా మీ యొక్క మార్జిన్ మనీ ఏదైతే ఉందో కరస్పాండింగ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కింద ఇచ్చి ఒక రైతు మిగతా అందరిని అయితే గాలి కొద్దులు పెట్టారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకైతే కనీసం వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు. రైతులు మాత్రం కనీసం గోస పెట్టొద్దని యావత్ రైతు లోకం నుంచి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. మీరు ఉత్తర ప్రగల్భాలు, ఉచిత ప్రగల్భాలు, రోజుకో బ్రేకింగ్ న్యూస్ ఇవ్వకండి. 1,40,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం యాసంగిలో ఉత్పత్తి అయింది. మీరు చెప్పేదే 40 లక్షలు, ఇంకా 80 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఏదైతే కళ్ళాల్లో ఉన్నది, రోడ్లెమ్మటి ఉన్నది. దయచేసి మీ ఆడంబరాలు అన్నీ బాన్ చేసి ఆ రైతుల ధాన్యం కొనండి. మీ అందరూ ప్రజలు మీకు కృతజ్ఞత ఉంటారు. అంటే హింస పెట్టనందుకు, మంచి చేసినందుకు కాదు. బూర నరసయ్య గౌడ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నా భవిష్యత్తు అంతా ప్రజల భవిష్యత్తు, నా భవిష్యత్తు. నేను నిజంగా ఎప్పుడు నా రాజకీయ భవిష్యత్తు కంటే ఎక్కువ బడుగు బలహీన వర్గాలు, కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఆర్థికంగా ఎదగాలనేది నా సింగిల్ పాయింట్ లైఫ్ ఎజెండా. మీకు బీజేపీలో న్యాయం జరుగుద్ది అనుకుంటారా? నాకు న్యాయం కావాల్సింది అదే కదా సమస్య. ఐఎమ్ నాట్ ఏ టిపికల్ పొలిటీషియన్. ఓకే, నాకు ప్రజలకు న్యాయం జరిగితే బూర నరసయ్య గౌడ్కు న్యాయం జరిగినట్టు, తెలంగాణకు న్యాయం జరిగితే బూర నరసయ్య గౌడ్కి న్యాయం జరిగినట్టు. దట్ ఈస్ మై ఎజెండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.